గైస్ వెల్కమ్ టు ఎంజాయ్ దట్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో అయితే మనమైతే యాజ్ యూజువల్ మనమైతే ఫిట్ 24కి అయితే వచ్చేసాం జిమ్కి. సో ఈరోజు అయితే పుష్ వర్కౌట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇది వర్కౌట్ అయితే చేయాలా. సో రండి ఇప్పుడైతే ఫస్ట్ ఇదిగోండి ప్రీ వర్కౌట్ మళ్ళీ బనానా. సో ఇది రెండు తినేసి వెళ్ళండి, మంచి అన్లిమిటెడ్ ఎనర్జీ అయితే ఇస్తుంది. ఈ ప్రీ వర్కౌట్ తాగితే 6 hours వరకు అన్లిమిటెడ్ ఎనర్జీ అయితే ఉంటుంది. అండ్ బనానా సింపుల్ కాప్స్ ఉన్నాయి. ఓకే గైస్, ఇదైతే తినేసి నేను వర్కౌట్ చేసి మళ్ళీ వచ్చి నెక్స్ట్ సీన్లో కలుద్దాం. ప్రీ వర్కౌట్ అయితే తాగాం గైస్. ఇంకా మొదలెడదామా? అండ్ గైస్ మంది అయితే ఇప్పుడే పుష్ వర్కౌట్ అయితే అయిపోయింది. అండ్ నా ఎనర్జీ అయితే ఫుల్ లోగా ఉంది గైస్. నేను తింటాను అయితే 200 grams మీట్ పొటాటో అంతే. సో కాప్స్ అంతే. సో నాకైతే ఫుల్ టైర్డ్గా ఉంది. సో ఈరోజు అయినా కొంచెం కాప్స్ లోడ్ చేస్తే బాగుంది. చూద్దాం ఏమవుద్ది అనేసి. అండ్ మనతో పాటు ఈరోజు వంశీ కూడా వచ్చాడు వర్కౌట్ చేయను. రోజు వస్తా అంటాడు. సో మన అయితే ఈరోజు Day 4 ఛాలెంజ్లో. అండ్ ఇంకా మన బాడీ ఫ్యాట్ తక్కువ అయిందని నాకు అనిపిస్తలే, సుస్థ అయితే అవుతాను. ఏదో వ్రాతెక్స్ ఉంది కాబట్టి పుష్ అవుతుంది అంతే. ఏం బ్రో నేను పంపిము నీ ఫొటోస్ పంపిస్తావా? డయట్ ఏం తింటాడు అని తెలియలే గైస్, ఏమి చెప్తా లేదు. తలారితో వచ్చేసి బ్రో 50 grams రైస్ తిన్నా బ్రో, ఎక్స్ట్రా 50 grams రైస్. నేను ఇచ్చిన డయట్ పైన 50 grams రైస్ తిన్నా. ఈరోజు నుంచి 300 grams చికెన్ చేయి బ్రో. మధ్యాహ్నం 150 grams, రాత్రి 150 grams. అండ్ ఓట్స్ కూడా స్టార్ట్ చేయి. టేక్ ఓట్స్ బ్రో, 25 grams ప్రోటీన్. కానీ అదైతే డైరెక్ట్గా అంటూ హెల్ప్ చేయదు, ఇండైరెక్ట్గా మీ బ్లడ్ గ్లైకోజన్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. బాగుంటుంది గైస్ పింటోలో ఓట్స్. నేను ఇంకా ట్రై చేయలేదు, అందరూ బాగుంది అంటాను, మనం ట్రై చేయాలి. ఫస్ట్ ఎంబీ ఫిట్ ఖాళీ అయిపోయింది గైస్. ఖాళీ అయిపోయే మార్గం ఉంది. ఖాళీ అయిపోయినాక పింటోలోకి వస్తాం. పింటోలో గైస్ వీడిని నెక్స్ట్ చూపిస్తాను గైస్, నెక్స్ట్ కెమెరాలో. కొంచెం వెయిట్ రెడ్యూస్ అంట అవ్వాలంట. 3 months అయినాక వస్తాడంట గైస్ కెమెరా ముందు. అంత లోపలనే నేను బయట తెప్పించేస్తాను లేండి, అదే మన టార్గెట్. నేను చూపిస్తాను గైస్, కానీ మళ్ళా వచ్చే మళ్ళా అన్సబ్స్క్రైబ్ చేస్తే ఉండేదే 45. అదే ఇప్పుడైనా 2లో ఉండే నేను స్టార్ట్ చేసిన ఎట్టో 45 అయ్యే. థ్యాంక్ యూ గైస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక అన్న ముగ్గురు వచ్చేసి నా బాడీ బాగుందండి గైస్, తీయలేకపోయే వాళ్ళు కన్నడలో మాట్లాడుతా అండ్రి, తీయలేకపోయే గైస్. తీసి నింటే వీడే ఓవర్గా చెప్తాడు అన్న సాక్ష్యానికి వంశీ కూడా ఉండదు. ఏం బ్రో కాదే వీళ్ళు వే ప్రోటీన్ క్రియేటిన్ తాతంటే ఏదో క్రైమ్ మార్క్స్ వస్తున్నారు గైస్. వాళ్ళు ముగ్గురు వచ్చేసి నేను వే ప్రోటీన్ కుడితీయా అని నీ గైస్ ఇట్స్ ఎ న్యాచురల్ సప్లిమెంట్ గైస్, ఎవరైనా వాడచ్చు. చిన్న బిడ్డలకి ఇవ్వకండి. 18 పైన ఉండే వాళ్ళకి వే ప్రోటీన్ ఇవ్వండి. చిన్న బిడ్డలు కూడా తాగచ్చు గైస్ వే ప్రోటీన్. క్రియేటిన్ మట్టు 18+ అయి ఉండాలా. సో వాడండి, ఏమీ లేదు. ఈరోజు అయితే Day 4 గైస్. మనకి 4వ రోజుకే అవుతలేదు, ఇంకా 96 days అయితే ఉంది, అయిపోద్ది ఫాస్ట్. నిన్న నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే 60 kgs కొట్టారు గైస్. భయ్యా కమ్ భయ్యా, 60 kgs యూ ఓన్లీ లిఫ్ట్ నో, హౌ పాసిబుల్? हिंदी में बोलो. हम बाम लगा देंगे. 60 kgs ಹೆಂಗೆ ಎತ್ತಿದ್ರಿ? హౌ యూ? నేను కన్నడ హిందీ తెలుగు రావట్లేదు గైస్. తెలుగునే. హౌ యూ లిఫ్ట్ బై 60 kgs? ఈజీ, ఫుల్ ఈజీ. యూ విల్ వర్కౌట్ ఎవ్రీ డే. Every day no, sometimes. I crush, I flush, I finish the British with my English. Okay guys, next scene lo breakfast lo kaluddam.
గైస్ ఇప్పుడైతే మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం గైస్. నేనైతే ఇంకా తలారితో స్వీట్ పొటాటో అంతే తినింది, ఇంకా ప్రోటీన్ కూడా తాగలేదు. సో ప్రోటీన్ అయితే తాగాల, క్రియేటిన్ తాగాల. అండ్ ఇప్పుడైతే నేను లంచ్ అయితే చేస్తున్నాను. లంచ్లో వచ్చేసి 200 grams రైస్, 3 whole eggs గైస్. సో ఇదైతే 3 గుడ్లు ఎగ్ రైస్ అయితే తింటాను. నేను ఈరోజు అయితే కొంచెం కాప్స్ లోడ్ చేద్దామని అనుకుంటున్నాను గైస్, ఎందుకంటే నేను కాప్స్ అయితే లోడ్ చేయలేదు. సో ఎనర్జీ అయితే ఫుల్ డౌన్లో ఉంది. సో కొంచెం ఎనర్జీ పెంచుకుందాం గైస్. మనం అయితే ఇప్పుడు వే ప్రోటీన్ అయితే తాగబోతున్నాం. ఇప్పుడే రైస్, ఎగ్ రైస్ అయితే తినేస్తాం. ఇప్పుడు వే ప్రోటీన్. ఇది ఒక 30 grams ఎగ్స్లో ఒక 30 grams 60 grams ప్రోటీన్ అయితే అయింది గైస్. అండ్ అన్న ఇప్పుడే నా మీల్ 3 అయితే అయిపోయింది. నా మీల్స్ అంతా అన్నీ కంప్లీట్ అయిపోయి తలారితో అయితే 100 grams స్వీట్ పొటాటో, మళ్ళీ 2 hours గ్యాప్ పుష్కుని 3 hours గ్యాప్ పుష్కుని నేనైతే 200 grams రైస్, మళ్ళీ 5 గుడ్లు కొట్టిపోయేసి సో ఎగ్ రైస్ అయితే తిన్నాము. సో అది తినేసి అందులోనే నేనైతే వే ప్రోటీన్ అయితే తాగా. అండ్ నెక్స్ట్ 3 hours గ్యాప్ పుష్ చేసి నేనైతే తిని 12 o'clockకి మళ్ళీ ఇప్పుడు 5కి అయితే తిన్నా. సో చాలానే గ్యాప్ ఇచ్చి ఆ ఎడిటింగ్లో కూర్చొని టైం అయితే తెలియదు. సో నేనైతే 5కి 100 grams స్వీట్ పొటాటో, 200 grams చికెన్ బ్రెస్ట్, మళ్ళీ 150 grams సోతకాయ అయితే తిన్నా. అండ్ ఇప్పుడైతే వచ్చేసి సప్లిమెంట్స్ చూపిస్తాను. నేను ఇప్పుడు ఆ సప్లిమెంట్స్ వేసుకొని 1 hour వాక్ చేసి నేనైతే ఇంక పనుకుంటాను. సో సప్లిమెంట్స్ చూపిస్తాను చూడండి గైస్. మజల్ బ్లేజ్ వాళ్ళ ఫిష్ ఆయిల్, మజల్ బ్లేజ్ వాళ్ళ మల్టీవిటమిన్స్. ఇది ఒకటి మజల్ బ్లేజ్ కాదు, శిలాజీత్. ఇది మజల్ బ్లేజ్ శిలాజీత్ అయితే నా దగ్గర ఉంది, కానీ నేను అది వాడతలే. ఇది ఫస్ట్ గమ్మీస్ వేసుకుని ఖాళీ చేస్తాను. అండ్ మజల్ బ్లేజ్ వాళ్ళ 2 liter గలూన్ బాటిల్. అండ్ ఇప్పుడైతే ఈ సప్లిమెంట్స్ అయితే వేసుకుందాం. అండ్ నేనైతే అది తినేదైతే నేను వీడియో షూట్ చేశా, కానీ నేను వీడియో షూట్ చేసేది వచ్చేసి స్లో మోషన్లో తీసేసిండాను గాయస్. ఇటు పెట్టుకొని నాకు తెలియే, అదైతే స్లో మోషన్లో పడిపోయి మొత్తం స్లో మోషన్లోనే మాట్లాడిండాను. ఏమీ వినిపిస్తూనే లేదు, దాంట్లో మాట్లాడేదే లేదు, లిప్ రీడింగ్ కూడా లేదు. సో అదైతే స్లో మోషన్లో తీసేస్తా. సో అదైతే ఫాల్ట్లో పూసే, ఏం సీన్ వేయలే. సో ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ వేసుకుంటాను చూడండి. అండ్ ఇదైతే వచ్చేసి మజల్ బ్లేజ్ వాళ్ళ ఫిష్ ఆయిల్ గోల్డ్ అంట, 3x స్ట్రెంత్ అంట. ఇదైతే నేను వాడుతున్నాను. ఇదైతే 1300 mg ఫిష్ ఆయిల్ అయితే ఉంది. అండ్ 500 mg EPA, 400 mg DHA అయితే ఉంది. సో ఇదైతే బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఫిష్ ఆయిల్. ఈ ఫిష్ ఆయిల్ ఎందుకు వాడతారు అంటే బోన్ హెల్త్ కానీ హార్ట్ హెల్త్ కానీ బాగా ఇంప్రూవ్ అయితే చేస్తుంది. మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండదు, మజిల్ రికవరీకి కొంచెం ఫాస్ట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇదైతే మల్టీవిటమిన్స్ వచ్చేసి దీనికన్నా నా దగ్గర ఇంకోటి ఉన్నాను, చూపిస్తాను. సో ఆ డబ్బాకి ఈ డబ్బా వాడాను గైస్. ఇదైతే నా దగ్గర అయిపోయింది, ఇదైతే ఖాళీ డబ్బా ఉంది. సో ఇదైతే నా దగ్గర అయిపోయింది. సో ఇదైతే తెచ్చుకోవాలా. సో ఇదైతే 5-in-1 మల్టీవిటమిన్స్. ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. సో దీంట్లోనే టెస్టోస్టెరాన్ బ్లెండ్ కూడా ఒకటి వస్తుంది. బట్ నేనైతే దానికి దుడ్డు లేక సో ఇదైతే కొన్నా. ఇది కూడా బాగానే ఉంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. సో అదైతే ఎక్సలెంట్గా ఉంది. ఇది పర్లేదు, వాడచ్చు. సో ఇదైతే ఒక ట్యాబ్లెట్ వేసుకుని పనుకునేది. అండ్ గైస్ దీని గురించి చెప్పాలా, ఇది నా ఫస్ట్ వ్లాగ్లోనే దీని గురించి అయితే చెప్పింటాను. మీరు వెళ్ళి దాంట్లో అయితే చూడొచ్చు. సో దీని గురించి చెప్పాలి అంటే చెప్తాము, లేదా నేనైతే ఫస్ట్ వీడియోలోనే చెప్పిండాను, పోయి చూడండి గైస్. అండ్ ఆ ఫిష్ ఆయిల్ మల్టీవిటమిన్స్ అయితే వేసుకునేసాం. సో ఇదైతే గమ్మీస్. సో ఇదైతే 2 గమ్మీస్ వేసుకొని ఇంకా స్లీప్ క్వాలిటీని అంతా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మజిల్ రికవరీ కానీ
బాగా హెల్ప్ చేస్తుంది శిలాజిత్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఈరోజు ఏమేమి తిన్నా అనేసి అంతా సైడ్లో వేస్తాను. సో గాయస్ ఇంతే ఉంటుంది నా వ్లాగ్స్. సో మీరు చూసుకున్నట్టయితే నా ప్రతి వ్లాగ్ ఇంతే ఉంటుంది. సో దీన్ని బట్టి డేలో నాది ఏమీ జరగదు, ఇదే ఉంటుంది. సో మీకు నాకు తెలుసు నా కంటెంట్ కొంచెం సుత్తిగా ఉంటుందని, కానీ మీకు ఎవరికైనా 1% కానీ నచ్చినట్టయితే నా ఎఫర్ట్స్ మీకు కనిపిస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. మీకు కానీ నా ఎఫర్ట్స్ కనిపించినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.